ఓకే అండి, రైట్. ప్రభునందు ప్రేమను దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి అబ్రహాం అనే భక్తుడి గురించి మనం సుమారు ఎన్నో వారాలు మనం విన్నాం. పరదైష్యులో అబ్రహాము గారినే దేవుడు ఎందుకు చూపించాడు? అబ్రహాము గారి కంటే ముందు భక్తులు చాలామంది ఉన్నారు, మంచి భక్తి చేశారు. కానీ వారిని ఎవ్వరిని కూడా పరదైష్యులో చూపించలేని అదృష్టం అబ్రహాము గారికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో, పరదైష్యులు అబ్రహాము గారిని మాత్రమే దేవుడు ఎందుకు చూపించాడో, ఎన్నో అంటే సుమారుగా చూపించడానికి గల కారణాలు ఏంటో మనం విన్నాం లేదా? విన్నాం. ఇప్పుడు అబ్రహాము గారి గురించి అయిపోయి ఈరోజు ఒక కొత్త అంశం ఏంటండి అంటే, నిద్ర వలన కలిగిన నష్టాలు ఏంటి? వినాలని ఉందా లేదా? గట్టి చెప్పాలి. నిద్ర వలన కలిగిన నష్టాలు, అది నేను చెప్తే బాగుంటుందా, లేకపోతే సాక్షాత్ దేవుడే చెప్తే బాగుంటుందా? గట్టి చెప్పాలి. దేవుడే చెప్పాలి. మరి దేవుడు చెప్పాలంటే పరలోకం నుండి భూమి మీద దిగి వచ్చి చెప్తాడు ఆయన. మరి ఎలా చెప్తాడు ఆయన? బైబిల్, అవునా? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం ఎరిగిన విషయం దేవుడు. అన్ని కాలాలకు సంబంధించిన దేవుడు. అన్ని కాలాలలో ఏం జరుగుతుంది, ఏం జరిగిపోయింది, ఏం జరగబోతుంది అనే విషయాలు చెప్పాలి అంటే ఏ మానవుడికి అంత శక్తి చాలదో, శక్తి లేదు. ఏమండి? అవునా? ఇప్పుడు చాలామంది టీవీల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఈ సొసైటీలో, ఈ డెమోక్రసీ అంటే ఈ ప్రజాస్వామ్యంలో చాలామంది ఫలానా ఈ కాలంలో ఇలా జరుగుతుంది, ఈ కాలంలో ఇలా జరుగుతుంది అంటారు. జరుగుతుందా అని మనం ప్రశ్నిస్తే చెప్పండి, జరగదు. ఎందుకు అంటారు? ఎందుకు? వారు కూడా చెప్పండి, మట్టి మనుషులే. మట్టి మనుషులు చెప్తే జరగదు, మహానీయుడైన దేవుడు చెప్తేనే. కనుక మరి దేవుడే చెప్పాలి. దేవుడు చెప్తేనే అదిరిపోద్ది. దేవుడు చెప్పకపోతే నేను చెప్పలేను. అవునా? చూద్దాం. నిద్ర వలన కలిగిన నష్టాలు. చాలామంది ఈ విశ్వ ప్రపంచంలో వారు క్రైస్తవులే కానివ్వండి, క్రైస్తవులు కానివారైనా, యేసు ప్రభుని దేవుడుగా ఆరాధించిన వారైనా కావచ్చు, లేదా యేసు ప్రభు దేవుణ్ణి నమ్ముకోలేని వారైనా కావచ్చు. ఏమండి? ఈ విశ్వ ప్రపంచంలో ఎన్నో మతాలు, ఈ విశ్వ ప్రపంచంలో ఎన్నో జాతులు, కులాలు, అవునా, వర్గ భేదాలు, రకరకాల మనుష్యులు, వారికి ఒక ప్రత్యేకత వైఖరి. అంటే అర్థం ఏంటండి అంటే, పొట్టివారు ఉన్నారు అంటే మరగుజ్జివారు. ఏమండి? పొడవు జాతి వారు ఉన్నారు, తెల్ల జాతి వారు ఉన్నారు, నల్ల జాతి వారు ఉన్నారు, నిగ్రోస్ అంటారు వారిని. మరి ఇంత విశ్వ ప్రపంచములో ఇంత జనాభా వ్యాప్తి చెందిన తర్వాత మీరు నమ్మండి, ప్రతి మనిషి ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తాడు అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే ఏమంటే, మనుష్యుల నుండి వచ్చే జవాబు ఏంటండి అంటే, చెప్పండి గట్టిగా, నిద్రకే. అవునా కదా? ఎక్కువగా నిద్రకే ప్రాధాన్యత ఇస్తాడు. ఏమంటే, పడుకోవద్దు, నిద్రపోవద్దు, కొనుక్కోవద్దు అని అంటలేదు నేను. కానీ నిద్ర వైద్య శాస్త్ర ప్రకారము, లేదా వైద్యులు చెప్పే, డాక్టర్స్ చెప్పే సలహా ప్రకారము నిద్ర అనేది మహా అయితే 6 లేదా 7 గంటలు మాత్రమే పడుకోవాలి. అవునా కదా? ఏమండి? రాత్రి 9కి పడుకున్నవారు ఉదయం మళ్ళీ 8:30, 9 గంటలకు లెగుస్తున్నారంటే సుమారుగా ఎన్ని గంటలు చెప్పండి పడుకుంటున్నారో చూడండి.
యేసుక్రీస్తు వారు ఏమండి, ఆయన మనలాంటి మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద నివసించినప్పుడు వేకుజామున లేచి వెళ్ళిపోయేవాడు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయేవాడు. కానీ ఈరోజు క్రైస్తవులే ఉన్నారు, క్రైస్తవులు కానివారు కూడా ఉన్నారు. మనిషిని పట్టుకున్న అంతే, వాళ్ళు క్రైస్తవులా లేకపోతే క్రైస్తవులు కారాని కాదు, మనిషిని పట్టుకున్నాం ఈరోజు. మనిషి అంటే మనిషి యొక్క వైఖరి, మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే ఎక్కువసేపు పడుకోవాలి, ఎక్కువసేపు నిద్రపోతే ఏమండి మంచి గ్లామర్గా ఉంటాను, ముఖం నిండు కనబడుతుంది, అందంగా కనబడుతుంది, బాగా కనబడుతుంది అనుకుంటారు పాపం. కానీ ఎక్కువగా నిద్రపోవడం వలన జరిగిన నష్టం ఏంటో పాపం వారికి అర్థం అవ్వలేదు. మరి అర్థం అవ్వలేనప్పుడు యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులే కావచ్చు, ఏమంటే మన ప్రసంగాలు చాలామంది చూస్తారు, మీరే కావచ్చు, నేనే కావచ్చు, నాకు వచ్చిన వారే కావచ్చు, ఏమండి ఎవరైనా సరే నిద్రకు ఎక్కువగా శాతం ప్రాధాన్యత అనేది ఇవ్వకూడదు. అంటే ఆ నిద్ర ఎక్కువగా పడుకోవడం వల్ల, ఎక్కువసేపు నిద్రపోవడం వలన, ఎక్కువసేపు కునకడం వలన జరిగిన నష్టాలు బైబిల్లో దేవుడు భక్తుడి చేత చాలా బాగా రాయిస్తాడండి. ఏంటి రాయించాడు, ఎలా రాయించాడు, ఏమని రాయించాడు, ఏంటి అనేది జాగ్రత్త కొద్దిసేపు మొదటి భాగముగా మనం విందాం జాగ్రత్తగా. సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము జాగ్రత్త చూడండి, 9 నుండి చూడండి. సోమరి ఏమని పిలిచాడు మనిషిని దేవుడు? గట్టిగా గట్టిగా సోమరి అన్నాడు. ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, ఒక భూస్వామి దగ్గరికి వెళ్ళి, లేదా ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వెళ్ళి సోమరి అనండి, గోబ పెట్లు పోతుంది. కానీ దేవుడు మాత్రం మనందరికీ ఆయన దేవుడు కనుక దేవుడు మాత్రమే ఆ పదాన్ని ఆయన వాడగలడు, ఆయన మాత్రమే పదాన్ని ప్రస్తావించగలడు, దేవుడు మాత్రమే ఆ పదాన్ని పలకగలడు, దేవుడు మాత్రమే మనలను తిట్టే కెపాసిటీ, కొట్టే కెపాసిటీ దేవుడికి మాత్రమే, ఎవడికి లేదు. అందుకే సోమరి అన్నాడు, ఎంత ముద్దుగా అన్నాడు చూడండి. సోమరి అంటే, సోమరి అనే పదానికి అర్థం ఏంటి? సోమరి అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి. సోమరి అనే పదానికి అర్థం ఏంటి వినండి, అర్థం ఏంటి చెప్పండి. మరి సోమరి అనగా బద్ధకస్తుడా అని అర్థం. బద్ధకరత్న బిరుదాంకితులు వీళ్ళు. ఏ రత్న? బద్ధకరత్న బిరుదాంకితులు వీరు. ఎవరు? సోమరులు, సోమరిపోతులు. నిజమే. తినడం, పడుకోవడం, మళ్ళీ తినడం, పడుకోవడం, ఏ పని అవసరం లేదు, ఏ పని చేయరు, ఏ పని చేత కాదు. ఇటువంటి గుంపు లేదా ఇటువంటి గ్రూప్లో ఉన్న సభ్యులందరినీ కూడా ఒకవేళ ఈ పదములో మనం అందరం ఉన్నా కూడా చెప్పండి, మనం ఫీల్ చెప్పండి, ఫీల్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక్కొక్కసారి చెప్పండి, రాత్రి తినడం, చక్కగా ఉదయం తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించిన ఆయన గుడ్ మార్నింగ్ రా, శుభోదయం రా బాబు, లేవండ్రా అన్నా కూడా చెప్పండి. టోకరలు తీసుకుని పడుకునేవారు చాలామంది ఉన్నారు. ఒరే లేవండి, పనికి వేళ అయింది, పనికి వెళ్ళరా, మేలుకోరా అని సూర్యుడు సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడు దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఒక భాగము సూర్యుడు.
ఆ సూర్యుడిని సైన్స్ భాష సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఏమన్నారంటే గ్రహము. ఏమన్నారండి? గ్రహము. మన భాషలో సూర్యుడు, దేవుని భాషలో ప్రపంచానికి వెలిగిచ్చే ఒక జ్యోతి. వెలిగిచ్చే ఒక జ్యోతి సూర్యుడు. మరి తూర్పు దిక్కున 5:30, 6 అయ్యేసరికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తుంది సూర్యుడు. అవునా? చెప్పాలి. శుభోదయం అంటుంది సూర్యుడు. సూర్యుడు తల మీదకి ఎక్కినా చెప్పండి, కొంతమంది మంచం మీద నుండి లేవరు. అందుకే దేవుడు ఏమన్నాడంటే సోమరి అని అంటున్నాడు. సోమరి అని కేక వేస్తున్నాడు. సోమరి అని దేవుడు చెప్పండి పిలుస్తున్నాడు. అందరినీ కాదు, ఎవరిని? ఎవరైతే బాగా తిని మంచి పడుకున్నప్పుడు మంచి డ్రీమ్స్, మంచి కలలు, ఇటువంటి వారిని దేవుడు అన్నాడు సోమరి. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఎందాక నీవు పడుకుంటావు? దేవుడు వేసిన ప్రశ్న, నేను వేసిన ప్రశ్న కాదు, మీరు వేస్తున్న ప్రశ్న కాదు, మనకందరికీ కూడా దేవుడు వేస్తున్న ప్రశ్న. మరి విషయం తెలుసా? మనకి అబద్ధం ఆడుకొని చెప్పండి, తెలుసా? తెలియదు. మరి తెలియదు కనుక నేనేం చేయాలి? మీకు తెలియచేయాలి. తెలియచేయవలసిన బాధ్యత దేవుడు నాకు ఇచ్చినప్పుడు, నాకు తెలుసుండి కూడా నేను మీకు చెప్పకపోతే నాకు శిక్ష. ఆ శిక్ష నేను ఎందుకు భరించడం చెప్పండి? దేవుని కోపానికి నేనెందుకు బలైపోవడం? అందుకే మీకు సత్యం చెప్పాలి. ఒకవేళ ఎంతవరకు బాగా పడుకునిపోయిన వారు ఉంటే ఇక్కడ నుండి ఏం చేయాలంటే, వాక్యం విన్నాం కనుక, దేవుడి మాటలు మనం విన్నాం కనుక ఇంకా పడుకోకూడదు. అలాగని పడుకోవడం మానేకండి. పడుకోవడం మానేశారు అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. అలాగని కాదు. అంటే మనకి నిద్ర చెప్పాను కదా, డాక్టర్ గారి సలహా 6 లేదా 7 గంటలు పడుకోండి. చక్కగా పడుకోండి. మీకు నచ్చినట్టు పడుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ చెప్పండి, ఎక్కువసేపు మీకు చూపిస్తున్నప్పుడు బైబిల్, ఓకేనా? సోమరి, ఎందాక నీవు పడుకుంటావు, ఎప్పుడు నిద్ర లేచుదవు? అక్కడ ప్రశ్న క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాడు దేవుడు. క్వశ్చన్ మార్క్స్ అంటే ప్రశ్నిస్తున్నాడు దేవుడు సమాజానికి. దేవుడు నన్ను అడుగుతున్నాడు, నీకు నాకు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. రా ఏలియా, శ్రీను, ఎంతవరకు పడుకుంటా? లేవా నువ్వు? లెగుస్తాను ప్రభా, లెగుస్తాను తండ్రి, లే. అప్పుడు మనం అంటున్నాము, వినండి, మనం అంటున్నాము ఇంకో కొంచెం సేపు అంటే, అదే డైలాగ్ కదా మంది, అదే డైలాగా. తల్లి వచ్చి కూతురు లేపుతుంది, తండ్రి వచ్చి పిల్లలు లేపుతాడు. లేకండి టైం అయిపోయిందంటే వాళ్ళ డైలాగ్ ఏంటి? ఇంకా ఇంకొంచెం మమ్మీ, కొంచెము డాడీ, సిగ్గులేవు, కొంచెము నిద్రించదను. ఒకటి వినండి, కొంచెం నిద్రిస్తాను. 2 డైలాగ్ ఏంటి తెలుసా? 2 డైలాగ్, కొంచెము కునికెదను. 3వది, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుంటాను అని నువ్వు అనుచుందువు అని దేవుడు అంటున్నాడు. సేమ్ మన ఇళ్లలో ఇలా జరుగుతున్నాయా లేవా? లేదండి, మా ఇంట్లో జరగదండి, 3 గంటలు లేచిపోతామండి, అంత భక్తులమేంటి, అంత ప్రార్థన పరులమేంటి, నేనే కానీ, మా ఆయనే కానీ, మా పిల్లలే కానీ లేదండి. ఎప్పుడు కూడా ఉదయం 8 గంటల వరకు, 8:30 వరకు, 9 వరకు పడుకోమండి. 3 వేకుజాము, అవునా, 3 గంటలకు లేచిపోతామండి అన్నోళ్ళు చేతియండి. ఎవరో ఉన్నారు, లెగిస్తారు, ఎవరో ఉన్నారు. దేవుడంటే మంచి ప్రేమ కలిగిన వారు, దేవుడంటే మంచి విశ్వాసం కలిగిన వారు, దేవుడంటే మంచి ప్రాణం కలిగిన వారు, దేవుడంటే మంచి ప్రీతి కలిగిన వారు కంపల్సరిగా మళ్ళీ చెప్తున్నాం, నేటి కాలంలో 3 గంటలకు కూడా లేచి చర్చిలకి వెళ్ళి, దేవుని మందిరాలకి వెళ్ళి ప్రార్థించేవారు ఉన్నారు. నేను చూస్తున్నాను కూడా. మా ప్రజలు చేసేవారం కదేంటి? 3 గంటలకు ప్రార్థన అంటే 4 గంటలు, 3:30, 4 టైంకి వచ్చి చక్కగా రోజు ప్రార్థన చేసేవారు ఆ ఇంట్లో. అవునా? ఇప్పుడు ఏమన్నా అంటే, సారీ అండి, కొంచెం పడుకుంటామండి,
సారీ అండి, కొంచెం కాలు చాపుకొని, చేతులు చాపుకొని, దుప్పటి కప్పుకొని, ఫ్యాన్ వేసుకొని, ఏసీ పెట్టుకొని పడుకుంటాం. అయ్యా సారీ అయ్యా, మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకండి. చెయ్యను. ఏం జరుగుతుంది చూడండి. చెయ్యను. ఏం జరుగుతుంది చూడండి. ఫస్ట్ నిద్ర వల్ల కలిగిన భయంకరమైన నష్టం. ఫస్ట్ నష్టమే చూడండి, లాభం కాదు, నష్టం. చూడండి, అందుచేత ఏమండి ఆగండి, అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు, ఏమంటే దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును. ఒకటి ఆగండి, గాబరపడకండి. ఇంతకీ ఈ పదములోని అర్థం ఏంటో మనకు తెలియాలి. అవునా? ఈ పదములోని లేదా ఈ మాటలోని అర్థం ఏంటో మనకు బాగా తెలియాలి. అంటే దేవుడు ఏమంటున్నాడు? సోమరి నువ్వు ఇంకా పడుకొని చెప్పండి లేవవా అని దేవుడు ప్రశ్నిస్తుంటే, దేవుడు వేసిన ప్రశ్నకు, దేవుడు పిలిచిన పిలుపుకు మనం ఇస్తున్న సమాధానం ఏంటి అని ఆలోచిస్తే, అయ్యా కొద్దిసేపు పడుకుంటాను, కొద్దిసేపు నిద్రిస్తాను, మరి కొద్దిసేపు చేతులు ముడుచుకుంటాను, కాలు ముడుచుకుంటాను, ఇంకా మనం ఎక్స్ట్రా మాటలు పలకాలంటే దుప్పటి కప్పుకుంటాను, ఏమండి ఫ్యాన్ ఆపను, కరెంట్ బిల్లు అయిపోయినా పర్లేదు ఫ్యాన్ ఆపను అంటలేదా? ఏమండి ఇది అందరి ఇళ్లలో జరుగుతుందా లేదా? నాయనా లెగరా టైం అయిపోతుంది, బస్సు వచ్చేద్ది అంటది మీ అమ్మ. లెగిస్తాడా? సబాష్, అందుకే అలాగున్నాడా? ఏమంటే రైట్. అంటే ఎక్కువసేపు పడుకోవడం వల్ల జరిగిన నష్టం ఏంటి అని ఆలోచిస్తే, దరిద్రుని ఇంటికి వచ్చేస్తుంది. మనమేమనుకుంటామంటే స్థలం మారినందుకు దరిద్రం వచ్చేసింది, ఇళ్ళు మారినందుకు మన ఇంటికి దరిద్రం వచ్చేసింది, వీధులు మారినందుకు దరిద్రం మన ఇంటికి వచ్చేసింది. నీ ఇంటికి నా ఇంటికి దరిద్రం వచ్చింది అంటే కారణం ఏంటంటే, మన ఇంటిలో ఉన్నవారు తినేసి 9 గంటల వరకు మంచాలు దిగరు. దానివల్ల జరిగిన ఒక భయంకరమైన నష్టం ఏంటంటే, దరిద్రము నీ ఇంటికి వచ్చేసింది. స్థలం మారినందుకు కాదు, ఊరు మారినందుకు కాదు, గట్టి చెప్పండి, ఇల్లు మారినందుకు కాదు, లేదా మన ఇంట్లో రోగం వచ్చినందుకో కాదండి. దేని వల్ల వచ్చింది మన ఇంటికి దరిద్రం? గట్టిగా, ఎక్కువసేపు నిద్రపోవడం వలన జరిగిన మొదటి నష్టం ఏంటంటే దరిద్రము వచ్చేసింది. నమ్ముతున్నారు? ఇప్పుడు గట్టి చెప్పండి, నమ్ముతున్నారా? వినండి బాగా చెప్తానండి, వినండి. ఏమండి మరి ఇప్పుడు దరిద్రము అనే పదానికి అర్థం ఏంటి మరి తెలియాలి కదా. మరి సోమరి అనే పదానికి అర్థం ఏంటో మీకు చెప్పాను. మరి రెండవది, దరిద్రము అనే పదం బైబిల్లో దేవుడు రాయించాడు కనుక మరి దరిద్రము అనే పదానికి అర్థం ఏంటి చెప్పాలి. పెద్దలు అనుభవనీయులు ఉన్నారు ఇక్కడ, చెప్పండి. దరిద్రము అనే పదానికి అర్థం ఏంటి? జ్ఞాని చెప్పండి, దరిద్రం అనే పదానికి అర్థం ఏంటి? సింపుల్ చెప్తానండి, చాలా సింపుల్గా. మనకు అవ్వాలనుకున్న పనులు అవ్వవు. జాగ్రత్త మనసు పెట్టుకోండి. మనకి జరగాలనుకున్న పనులు చెప్పండి జరగవు. ఏమండి ఆలోచించండి. ఉద్యోగాల విషయంలో కావచ్చు, వ్యాపారాల విషయంలో కావచ్చు, మన ప్రయత్నాల విషయంలో కావచ్చు, లేదా మన ప్రయాణాల విషయంలో కావచ్చు, ఏవి కూడా సక్సెస్ చెప్పండి అవ్వవు, జరగవంతే. జరగాలనుకుంటాం, మనం ఎంతో ప్రయత్నం చేస్తాం, ప్రయాణం చేస్తాం, కష్టపడతాం, నలిగిపోతాం, కానీ అవేవి జరగవు. అదే దరిద్రము అనే పదానికి అర్థం. క్లియర్ సీత? అర్థమైందా? దరిద్రం అనే పదానికి అర్థం ఏంటంటే, మాకు పలానా రోజు లేదా ఈరోజే, ఉదాహరణకి ఈరోజే లేకపోతే రేపే పలానా వ్యక్తి మాకు డబ్బులు ఇవ్వాలి, 1,00,000 రూపాయలు ఇవ్వాలి, వస్తున్నాడు ఇస్తాడు అనుకుంటాం మనం.
ఎలాగ వస్తాడు, ఎలా ఇస్తాడు? వాడు రావాలి, నీకు డబ్బులు ఇవ్వాలి అంటే, నీ అప్పు తీరాలి అంటే చెప్పండి. ఏమండి? గంటల పడుకుంటే దరిద్రం నీ ఇంటికి వచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, నీతో సహవాసం చేస్తుంది, నీతో స్నేహం చేస్తుంది. ఏంటంటే దరిద్రం. మీకు అర్థమైంది ఇప్పుడు? ఆ దరిద్రము మనలను వెంటాడుట వలన జరిగిన పనులు చెప్పండి గట్టిగా జరగటం లేదు. ఏమండి? మనం అనుకున్న పనులు చెప్పండి అవటం లేదు. మన ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి. మన ప్రయాణాలు ఏమండి అప్పు చేసి ప్రయాణం చేస్తాం మనకు అవ్వాలనుకున్న పని కోసం, కాదని చెప్పండి, అవటం లేదు. మీరు ఒకటి అనుకోవాలి, ఎందుకు అవటం లేదు, ఎందుకు జరగటం లేదు, ఎందుకు ఆగిపోతున్నాయి? రావలసిన డబ్బులు ఎందుకు రావటం లేదు? అందరూ బాగుంటున్నారు, మేమే ఎందుకు బాగుంటం లేదు? ఏంటి కష్టం, ఏంటి సమస్య, ఏంటి ఇబ్బంది అని ఆలోచిస్తే ఏంటి లేదమ్మా, ఒకటే ఏంటండి అంటే ఓవర్గా స్లీప్ చేయకూడదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఓవర్గా పడుకోకూడదు. నీకు దేవుడు ఒక అద్భుతమైన టైం ఇచ్చాడు. 6 గంటలు చెప్పండి, 7 అంతే. 6-7 గంటలు ఇంకా ముందు లేచిపోయినా నువ్వేం చచ్చిపోవు. ఏమిటి? 6 గంటలు 7 గంటలు పడుకో. అంతేగాని 9 గంటలు 10 గంటలు 11 గంటలు 12 గంటలు పడుకుంటే చెప్పండి మన ప్రయత్నాలు, మన ప్రయాణాలు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మనం అనుకున్న ఏ కార్యక్రమాలు కూడా జరగవు. ఎందుకయ్య అంటే నా దేవుడు చెప్పాడు, సోమరి ఎందాక పడుకుంటావా అంటే కొద్దిసేపు. అయితే కొద్దిసేపు పడుకుంటే నీకే జరిగిన నష్టమే తెలుసా? దోపిడిగాడు అంటే దొంగ అని అర్థం. ఏంటి దొంగ చెప్పిస్తాడు ఏంటి? గట్టి చెప్పండి. సీతమ్మ ఈరోజు నీకు 1,00,000 రూపాయలు అందిందంట, అయితే నీ ఇంటికి ఈరోజు వస్తాను, నీ ఇంటికి వస్తాను సీత, నువ్వు చెప్పండి ఎక్కడ తాళం వేసుకున్నా, తాళం ఎర్రగొట్టుకున్నా 1,00,000 రూపాయలు పట్టుకెళ్తాను చెప్తాడా నీకు? దొంగ చెప్తాడా? ఫోన్ చేసాడు ఎప్పుడైనా? లేదు కదా. ఏమండి? అలాగే వినండి, దొంగ ఎలాగే దొంగతనం చేయడానికి చెప్పకుండా మన ఇంటికి వస్తాడో ఈ దరిద్రం అనేది కూడా నీకు నాకు చెప్పకుండా మన వలనే మన దగ్గరికే వస్తుంది. ఎంత మంచి మాటలు అనేది బైబిల్లో దేవుడు రాయించాడు. అవునా? చూడండి, ఇక దొంగ వచ్చినట్లు దరిద్రముని నా యొద్దకు వచ్చింది అంటే మొదటి నష్టం. అది మొదటి నష్టం. మామూలు నష్టమా చెప్పండి? గట్టి చెప్పండి. మామూలు నష్టమా? మామూలు నష్టమా? కాదు. దరిద్రము అంటే దరిద్రంతో ఏంటి మన స్నేహం చేస్తున్నాం, దరిద్రమే మన ఇంట్లో ఉంది ఇప్పుడు. గట్టి చెప్పండి. లేదా? ఏమండి కొంతమంది పడుకుంటారు, ఎంత లేపినా లేవు. మీరు నమ్మండి, నాకు అందుకే కోపం వస్తుంది. నా విషయంకి వస్తే ఇప్పుడు అంటే నేను కొన్ని మీకు వాక్యాన్ని ఆధారంగా తీసి చెప్తున్నప్పుడు ఓహోహోహోహో అప్పుడు నా గురించి కొంతమంది ఏమనుకుంటారంటే ఇది లెక్క, అనవసరంగా ఈయన మీద కోపడేవాడిని, అనవసరంగా చెప్పండి ఈయన అపార్థం చేసుకున్నాను అనుకుంటారు కొంతమంది. ఎందుకు? జవాబు వచ్చింది కనుక. కొంతమంది లేవరు. లేపండి అయినా చెప్పండి, లేకండి అని లేవరు. మరి ఇంకా దరిద్రం రాకపోతే అదృష్టం వస్తుందా? చెప్పండి. ఏమండి? అదృష్టం వస్తుందా? రాదు. దురదృష్టమే తప్ప అదృష్టమైతే నీతో రాదు. ఇది ఫస్ట్ నష్టం. అంటే నిద్రపోవడం వల్ల జరిగిన పెద్ద నష్టం ఇది. మనం రూపాయి ఇచ్చి కొనుక్కోకుండా వచ్చేస్తుంది నీ ఇంటికి. నువ్వు బ్రతిమలు ఆడకపోయిన నీ ఇంటికి వచ్చేస్తుంది. నువ్వు దాంతో స్నేహం చేయకపోయిన నీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఎక్కువసేపు పడుకోవడం వల్ల, నిద్ర వల్ల కలిగిన మొదటి నష్టం ఇది. ఏమండి మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? రెండవ నష్టం చూడండి, ముగిస్తాం చాలు. వినండి ముగిస్తాను. ఆయుధాధారుడు ఏంటి? ఎవరు? ఆయుధాధారుడు వచ్చినట్టు దాని అర్థం చెప్తాను మీకు. ఏంటి? ఆయుధాధారుడు వచ్చినట్టు లేమి నీ యొద్దకు. ఇందుకే ఆయుధాధారుడు అనే పదానికి అర్థం ఏంటండి అంటే సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమండి వారి మొలలో ఏముంటుంది చెప్పండి? సైడ్
గట్టి చెప్పండి అమ్మ, వినండి. ఏముంటుంది ఇక్కడ? గట్టి చెప్పండి. అంటే వారు వరలో కంపల్సరీ కత్తి అనేది ఎటువంటి యుద్ధ వీరుడికైనా, యుద్ధం చేసే సైనికుడికైనా కత్తి అనేది కత్తి పట్టుకొని వెళ్ళి యుద్ధం చెయ్యాలి. నేను కత్తి పట్టను, ఈటి పట్టను, ఏమండి బాణం పట్టను, యుద్ధం చేసేస్తానంటే మాత్రం చెప్పండి తల ఎగిరిపోతుంది. అలాగే ఒక సైనికుడు ఏమండి కత్తి పట్టుకొని, ఖడ్గం పట్టుకొని యుద్ధానికి ఎలాగైతే వెళ్తాడో వినండి, అలాగే దరిద్రం అనేది, రెండోది లేమి అనేది నీ ఇంటికి కూడా అలాగే వస్తుంది అని అర్థం ఇచ్చాడు దేవుడు. ఆయుధాదారుడు వచ్చినటువంటి అర్థం ఏంటి? ఒక యుద్ధానికి ఒక సైనికుడు ఖడ్గం పట్టుకొని, కత్తి పట్టుకొని యుద్ధం చేయడానికి వెళ్తాడే, అలాగే నువ్వు ఎక్కువ పడుకోవడం వలన, గంటలు పడుకోవడం వల్ల జరిగిన నష్టం ఏంటండి అంటే లేమి. అంటే అర్థం ఏంటి? నువ్వు అనేది అర్థం. నువ్వు చెప్పే కింద లేమి అంటే అర్థం ఏంటి? కష్టం, కరువు. అంటే తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని కరువు లేదా లేమి. బైబిల్ భాష లేమి, మన భాషలో కరువు. మన భాషలో ఏంటి? కరువు. మీకు అర్థమైంది ఇప్పుడు? నష్టం కాదా మరి? ఏమండి, చాలామంది వినండి, రోజు పని చేస్తారు వినండి, కానీ తినలేరు. రోజు పని చేస్తారు, కడుపారా తృప్తిగా హాయిగా చెప్పండి తినలేరు. ఎందుకయ్యా అంటే లేమి అంటే కరువు వాళ్ళతో ఏమంటే డ్యాన్స్ వేస్తుంది. ఎందుకంటే ఎక్కువసేపు పడుకోవడం వల్ల జరిగిన నష్టం ఇది. ఏమండి మళ్ళీ చదువుతాం చూడండి జాగ్రత్తగా. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము అంటే దరిద్రత నీ వద్దకు వచ్చును, ఆయుధాదారుడు వచ్చినట్లు కరువు, లేమి, కష్టము, ఏమండి ఆకలి దప్పులు నీ వద్దకు వచ్చును. వచ్చును. లేము గురించి మరింత స్పష్టత వచ్చేవారని చెప్తాను. చాలా ఉన్నాయి. ఏమండి ఆలోచించండి. అర్థమైంది ఇప్పుడు? సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో, మీకు అర్థమయ్యే శైలిలో రెండు విషయాలు దేవుడు నా ద్వారా మీతో మాట్లాడారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఎక్కువసేపు పడుకోవాలా, లేకపోతే 6 గంటలు లేదా 7 గంటలు మాత్రమే పడుకోవాలా? చెప్పాలి. పడియా ఎన్ని గంటలు పడుకోవాలి? అది చూసావా, సూపర్ హీరో అయినా. ఓకేనండి, రైట్. కనుక ఆపుతావా? మైక్ ఇస్తే నా తర్వాత మాట్లాడదు. చూసారండి, మీకు అర్థమైంది ఇప్పుడు? అర్థమైందా? అది వీటిని మాత్రం దయతో మేము కానీ, మీరు కానీ, మాతో వచ్చిన వారు కానీ సులభంగా, సింపుల్గా తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది వాటిని ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. ఏమండి కొంతమంది పాపం వాళ్ళ కష్టం చెప్పండి, కష్టం వృధా అయిపోతుంది, ప్రయత్నాలు వృధా అయిపోతున్నాయి, ప్రయాణాలు వృధా అయిపోతున్నాయి. కానీ చెప్పండి లాభం అనేది లేదు, సంతోషం అనేది లేదు, సంతృప్తి అనేది లేదు. ఎందుకంటే ఈ నిద్ర వల్ల, ఈ పడుకోవడం వల్ల జరిగిన అతి భారీ నష్టాలు ఇవి. మనం మామూలుగా చెప్పేశాను, ఇంకా డెప్త్కి లోతుల్లోకి వెళ్తే మాత్రం ఏడుస్తారు మీరు. అలా చెప్పలేను, ఎందుకంటే అది మానేశాను. ఎందుకే వినండి, నిద్ర వల్ల జరిగిన భారీ నష్టాలు ఇవి. అర్థమైంది ఇప్పుడు? ఒకటి నష్టం ఏంటి? దరిద్రం వదలదు, వెంటాడదు. దరిద్రం మన ఇంట్లో ఉంచుకొని అలా అక్కడికి వెళ్తాను, దరిద్రం మన ఇంట్లో ఉంచుకొని ఉపవాసం ఉంటాను, దరిద్రం మన ఇంట్లో ఉంచుకొని అలా స్వామి దగ్గర వెళ్తాను, దరిద్రం మన ఇంట్లో ఉంచుకొని
చెప్పండి, అలా ఊరు వెళ్తాను, అలా ఇలా పెద్ద పాస్టర్, ఆ పెద్ద పాస్టర్ అక్కడికి వెళ్తానని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దరిద్రం నీతో ఉన్నప్పుడు, నీవు దరిద్రంతో ఉన్నప్పుడు, లేమి నీతో ఉన్నప్పుడు, లేమితో నువ్వు ఉన్నప్పుడు దేవుడు తప్ప ఎవ్వడు కూడా ఆ దరిద్రాన్ని చెప్పండి పోగొట్టలేడు. చివరికి ఇంకో చెప్పమంటారా, దేవుడు కూడా దరిద్రాన్ని తీయలేడు. అదేంటంటే నువ్వు ఎక్కువసేపు పడుకుంటూ ఆయన ఎంత తీస్తాడో. నువ్వు కష్టపడితే కదా జీతం వస్తుంది. నువ్వు ఇంట్లో ఉన్న దేవుడు ఇస్తాడు అప్పులు తీరుస్తాడు దేవుడు అంటే కుదరదు. ఏంటి స్వాములాగా ఇంటిలోనే పని పాటు లేకుండా తినడం, పడుకోవడం, సొల్లు కబుర్లు కొట్టడం, తినడం, పడుకోవడం, సొల్లు కబుర్లు కొట్టడం, కామెంట్ మాట్లాడటం, వీటి వల్ల జరిగిన నష్టం దేవుడికి కాదు, మనకే నష్టం. ఏమండి? అందుకే రోజు రోజు సమస్యలు ఎక్కువైపోతున్నాయి తప్ప చెప్పండి ఆ సమస్యలకు ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ లేదు. ఎందుకంటే కారణం నిద్రపోవడం వల్ల. అధిక నిద్ర ఈ 2 నష్టాలకి దారి తీస్తుంది. ఒకటి దరిద్రం, 2 లేమి. ఏమంటే మనం అనుకుంటా అన్నీ ఉన్నాయని అనుకుంటా, నువ్వు తినలేవు, తినడానికి నీకు అవకాశం ఉండదు. ఎందుకంటే నీలో నిద్రపోతని సోమర్దయ్యం ఉంది కనుక. అంటే వాటిని మనమే పోగొట్టుకోవాలి. ఏమండి? రైట్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.